హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 3 మార్చ్ 2024 ఇచ్చినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ కొన్ని వాటిని డిస్కస్ చేద్దాం. అండ్ వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ట్రిక్కీగా ఎలా చేయాలి అనే దానికోసం ఈ వీడియోలో చెప్పుకుందాం. అండ్ మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ తర్వాత మెయిన్ నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది, మనకి ఫిజికల్ కూడా మెయిన్ కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫిజికల్ కి సంబంధించి కూడా మన ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. అండ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్. సో మీకు ది బెస్ట్ కోచింగ్ అనేది ఇవ్వబడును. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేసి ఎక్స్ట్రా మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక్కోండి. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చెక్ చేయండి. ఏ మ్యాన్ డివైడ్స్ 12,900 among 5 sons, 4 daughters and 2 nephews. సో మొత్తం ఎంత అమౌంట్ ఉంది? 12,900 ఉంది. సో 12,900 మొత్తం ఎంత? 12,900 ఉంది. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు? 5 sons, 4 daughters and 2 nephews. సో చూడండి 5 sons. సో ఇక్కడ sons రాద్దాం, ఇక్కడ daughters and nephews. 5 sons, daughters ఎంతమంది ఉన్నారు? 4 and nephews 2. నెక్స్ట్ ఏమన్నారు? ఇఫ్ ఈచ్ డాటర్ రిసీవ్స్ 4 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ నెఫ్యూ. సో నెఫ్యూకి ఎన్ని పార్ట్స్ అయితే వస్తాయో డాటర్కి 4 times ఎక్కువ వస్తాయి. అంటే ఎంత? 4. సో ఇదేంటి? ఈచ్ పర్సన్ కోసం వచ్చిన దానికోసం రాస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ అండ్ ఈచ్ సన్ రిసీవ్స్ ది 5 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ నెఫ్యూ. నెఫ్యూకి ఎంతైతే వస్తుందో దానికి 5 times సన్కి వస్తుందండి. అంటే 5. సో చూడండి, ఒక డాటర్కి ఒక సన్కి 5 parts వస్తుందంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 sons ఉన్నారు. టోటల్గా ఎంత వస్తుంది? అందరికి కలిపి సన్స్ అందరికి కలిపి 5 5 25 అవుతుంది. నెక్స్ట్ ఒక డాటర్ 4 parts అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 4 4 4 ఎంత? 16. నెక్స్ట్ 2 1 ఎంత? 2. మన క్వశ్చన్ అడిగారు, హౌ మచ్ డస్ ఈచ్ డాటర్ రిసీవ్. ప్రతి డాటర్కి ఎంత? ఈచ్ డాటర్ అంటే ఈచ్ డాటర్ యొక్క ఎక్కడ ఉంది? ఇక్కడ. సో 4 అనేది ఉంది, దాని రేషియో ఎంత? 4. 4 బై టోటల్ అమౌంట్ ఎంత? ఎన్ని షేర్స్ చేస్తున్నారు? 25 + 16 + 2. టోటల్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 43. 43 ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత? 12900. 12,900. సో 43 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 300 టైమ్స్. 4 ఇంటూ 300 అంటే ఎంత? 1200 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింప్లిఫికేషన్స్ లో క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. వీటిని కొంచెం ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, 2 + 30 - 26 అంటే ఎంత? 4. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 2 + 16 డివైడెడ్ బై 8 పవర్ 3 - 2 అంటే ఎంత అవుతుంది? ఇది 3 - 2 అంటే 1. 8 పవర్ 1. సో అంటే ఎంత? డివైడెడ్ బై 8. సో డివైడెడ్ బై 8 ఇంటూ 0.5 అంటే ఎంత? 1/2. సో 8 2 16, 16 క్యాన్సిల్ అయింది. సో ఎంత ఉంటుంది? 2 + 1 అంటే 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ a distance of 350 kilometers in 5 hours and covers another 450 kilometers at the speed of 90 kilometers per hour. What is the average speed of the car? So average speed formula ఏంటి? Average speed is equal to టోటల్ డిస్టెన్స్ బై మొత్తం ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేశారో అది బై టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది ఒక 350 కిలోమీటర్స్ అండ్ 450 కిలోమీటర్స్. 350 + 450 అంటే ఎంత అవుతుంది? టోటల్ గా 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. బై టోటల్ టైం ఇక్కడ ఎంత? 5 hours. సో ఇక్కడ ఎంత టైం పట్టింది? 450 కిలోమీటర్స్ ని గంటకి 90 కిలోమీటర్స్ వెళ్తున్నాడు అంటే ఎంత టైం పడుతుంది? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 450/90. సో ఎంత అవుతుంది? టైం 5 అవుతుంది. సో ఇదంతా ఇది 5 hours, ఇది కూడా 5 hours. టోటల్ గా ఎంత? 10. సో రెండింటిని క్యాన్సిల్ చేస్తే 80 కిలోమీటర్ పర్ అవర్. సో ఆన్సర్ అవుతుంది 80 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ ఏంటి? డి అనే ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి. The interest on a certain deposit at 4.5% per annum is 135 in the 1 year. సో చూడండి 4.5% కి ఇచ్చారనుకో, సింపుల్ ఇంట్రెస్ట్ లో 4.5% per annum కి ఇస్తే 135 రూపీస్ వస్తుందంట. ఓకేనా? నెక్స్ట్, హౌ మచ్ విల్ అడిషనల్ ఇంట్రెస్ట్ ఇన్ 1 year బి ఆన్ ది సేమ్ డిపాజిట్ 5% per annum. సో చూడండి ఇక్కడ 4.5% కి ఎంత వస్తుంది? ఇక్కడ 135 వస్తుంది. 135 వస్తుంది. సో ఎంత? 5% అయితే ఎంత ఎక్స్ట్రా, ఎంత అడిషనల్ గా ఎంత ఎక్స్ట్రా వస్తుందని అడుగుతున్నా. ఇక్కడ 4.5 కి 5 కి ఎంత ఎక్స్ట్రా ఉంది? జనరల్ గా 0.5 ఉంది. అంటే 0.5 కదా డైరెక్ట్ చేయాలి. లేదు మీరు 5 ఇక్కడ పెట్టి చేశారనుకో, మొత్తం చేసిన తర్వాత 135 నుండి దానికి ఆ వచ్చిన వాల్యూకి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. లేదు డైరెక్ట్ గా డిఫరెన్స్ ఇక్కడ రాసుకోండి. 4.5 కి 5 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0.5. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 5 1 5 9 9 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 టైమ్స్.
సో ఆన్సర్ అవుతుంది 15 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. About the number of pairs which have 15 as their HCF and 138 as their LCM, we can definitely say that. So ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తే LCM is equal to A into B into HCF అని చేస్తాం. సో ఇక్కడ చూడండి మనకి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా LCM అనేది HCF తో డివైడ్ అవుతుంది. ఖచ్చితంగా LCM అనేది HCF తో డివైడ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ 15 తో 138 అనేది అవుతుందా, డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే ఏంటి, అలాంటి పేర్స్ రావు మనకి. సో ఎంత HCF 138 వచ్చి LCM అనేది HCF అనేది 15 వచ్చి LCM 138 వచ్చి పేర్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో ఆన్సర్ అవుతుంది నో సచ్ పేర్స్ ఎగ్జిస్ట్ అని అవుతుంది. ఓకేనా? జనరల్ మనం ఏం చేస్తామంటే LCM ఇక్కడ రాస్తాం 138 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ HCF అని ఇలా రాస్తాం. దీంతో దీన్ని డివైడ్ చేసి సమ్ ఎంత వచ్చినప్పుడు A ఇంటూ B ఇలాంటివి ఎన్ని పేర్స్ వస్తున్నాయి దీని ఆన్సర్ వచ్చేలాగా అనేది సమ్ క్వశ్చన్ ఈ ప్యాటర్న్ ఉంటుంది. కానీ ఈ క్వశ్చన్కి అది కూడా అవసరం లేదు. ఎందుకు, ఈ నెంబర్తో క్యాన్సిల్ అవ్వట్లేదు. సో HCF తో LCM అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఏంటి, పేర్స్ అనేవి ఫామ్ అవ్వని చెప్పి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, A can complete a work in 9 days, B in 12 days. సో A అనేవాళ్ళు 9 days లో కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ B అనేవాళ్ళు ఎన్ని డేస్ లో చేస్తున్నారు, 12 days. సో LCM ఎంత అవుతుంది, 36, 9 4s are 12 3s are. సో నెక్స్ట్ ఏం చెప్పారు, ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఆన్ ఇట్ ఫర్ 5 days. ఇద్దరు కలిపి 5 days చేశారంట. వీళ్ళు అసలు ఇదేంటి ఇక్కడ రాసింది, ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటి, మనం చాలా సార్లు చెప్పుకున్నాం, చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం. ఎఫిషియన్సీ అంటే ఒక పర్సన్ 1 day లో చేయగలిగే వర్క్ ని ఎఫిషియన్సీ అని అంటాం. సో ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ, ఏ అనేవాడు 1 day లో ఎంత చేస్తారు, 4 parts. బి ఎంత చేస్తారు, 3 parts చేస్తారు. ఇద్దరు కలిపి వెళ్తే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 7 parts అవుతుంది 1 day లో. ఇలా ఇద్దరు కలిపి ఎన్ని డేస్ చేశారు, 5 parts చేశారు. సో 5 parts, 7 5 ఎంత అవుతుంది, 35 parts ఆఫ్ వర్క్ అయిపోయింది. సో ఇంకా ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ ఉంది, సో ఇంకా 1 part ఆఫ్ వర్క్ ఉంది. టోటల్ చేయాల్సిన వర్క్ ఎంత, 36. అంటే టోటల్ 36 లో ఇంకెంత మిగిలింది, 1 part మిగిలింది. సో ఎంత లెఫ్ట్ అయింది, సో 1 part లెఫ్ట్ అయింది. ఎంతలో, 36 parts లో. సో ఆన్సర్ అవుతుంది 1/36 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఏం చేస్తాం, అప్పుడు 35/36 అనేది అప్పుడు రాస్తాం. ఎంత మిగిలిందంటే కాబట్టి మనం 1 రాస్తాం, 1/36 అనేది రాస్తాం. నెక్స్ట్, హౌ మెనీ మినిట్స్ డస్ అఖిల్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500 meters ఇఫ్ హీ రన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 20 km/h. సో టైం అడిగాడు, అది కూడా మినిట్స్ లో కావాలి. ముందు టైం ఈజ్ ఈక్వల్ టు అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 500 meters. ఇవి మీటర్స్ లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బై స్పీడ్ ఎంత, 20 km/h. km/h ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే దేంతో మల్టిపుల్ చేయాలి, 5/18 తో. ఇక్కడ 5 ఉంది, 18 ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. సో 5 20 ఎంత అవుతుంది, 100 into 5. సో 18 5 ఎంత, 90 seconds. ఈ మీటర్ పర్ సెకండ్స్ లో కదా ఉన్నాయి. సో మనకు ఆన్సర్ వచ్చింది ఏమవుతుంది, టైం అనేది సెకండ్స్ లో ఉంటుంది. సో సెకండ్స్ 90 seconds మినిట్స్ లో కన్వర్ట్ చేయండి. 90 seconds అంటే ఏమవుతుంది, 1.5 minute. సో 1.5 minute అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్. యూనిట్ ప్లస్ డిజిట్ కావాలి. సో మీకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. యూనిట్ ప్లస్ డిజిట్, డిజిటల్ సమ్, స్క్వేర్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. మీరు ముందుగా వీటిని నేర్చుకోవాలి. వీటిని నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే సింప్లిఫికేషన్స్ చేసినప్పుడు కొంచెం ఈజీగా మనం ఫాస్ట్ గా చేయొచ్చు. ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఒక రోజు పెడతాం మీకు, ఒకరోజు పెట్టి దానికోసం డిస్కస్ చేద్దాం. అలా డిజిటల్ సమ్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయడానికి అవ్వదు. సో వీటిని తెలుసుకుంటే మనం ఈజీగా చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, యూనిట్ ప్లస్ డిజిట్. తర్వాత ఏం ఫాలో అవుతాం, డిజిటల్ సమ్ ని ఫాలో అవుతాం. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిజిటల్ సమ్, సో యూనిట్ ప్లస్ డిజిట్ కావాలి కదా, యూనిట్ ప్లేసెస్ లో ఉన్నవి మాత్రమే కావాలి మనకి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తాం. 2 8s ఎంత, 16. ఈ 16 లో మనకి చివరి ఉన్నదే కావాలంటే ఎంత, 6. 6 9 ఎంత, 54. అందులో 4 కావాలి. 4 4s 16 అంటే చివరి ఉన్నది ఏంటి, 6. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, simplify 4/12 into 3/2 divided by 4/8 minus 12 plus 4. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 4/12 into 3/2 డివైడెడ్ బై కాస్త మల్టిప్లికేషన్ అవ్వాలంటే ఏం చేస్తాం, డివైడెడ్ కాస్త మల్టిప్లికేషన్ అంటే వీటిని చేంజ్ చేస్తాం. వీటిని 8/4 అవుతుంది. 8/4 minus 12 plus 4. సో నెక్స్ట్ ఇదంతా 4 2 0 8, 8 క్యాన్సల్, 3 4 0, 4 1 0. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ ఎంత ఉంది, 1 minus 12 plus 4. 1 minus 12 అంటే -11, -11 plus 4 అంటే ఎంత అవుతుంది, -7 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి లో కరెక్ట్ వన్ అనేది ఉంది. నెక్స్ట్,
ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందో చూడండి. ఇఫ్ 851 be divided into 3 parts proportional to 1/2:2/3 1/2:3/4. సో డినామినేటర్ లో ఉన్న వాటికి ముందుగా ఎల్సిఎం చేయాలి. 2 3 4 కి ఎల్సిఎం ఎంత 12. 2 ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది 6 టైమ్స్. నెక్స్ట్ 3 ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 12 అవుతుంది. 3 4 12 గా 4 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ 4 రాయాలి, కానీ ఆల్రెడీ ఇక్కడ ఎవరు ఉన్నారు 2 ఉన్నారు. 4 2 0 ఎంత అవుతుంది 8. నెక్స్ట్ 4 ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేయాలి 3 టైమ్స్. అండ్ ఇక్కడ 3 ఉంది, 3 3 0 ఎంత అవుతుంది 9. 6:8:9 రేషియోలో వీళ్ళు షేర్ చేసుకోవాలి. ఎవరు అడిగారు ఫస్ట్ పార్ట్ అంటే 6 బై టోటల్ గా ఎంత అవుతుంది 23 ఇంటూ మొత్తం ఎంత ఉంది వాళ్ళ దగ్గర 851 అనేది ఉంది. సో 23 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 37 టైమ్స్. 6 into 37 అంటే ఎంత అవుతుంది 222 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్. సో మనకి ఇక్కడ లైక్ ఎవాల్యుయేట్ ది 0.3 into 0.04 0.003 into 400. సో ఇక్కడ ఆప్షన్స్ లో చూస్తే ఎలా ఉన్నాయి, ఆప్షన్స్ లో అన్ని 144 ఉన్నాయి, అన్నిటి దగ్గర 144 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉండాలో తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని 1, ఇక్కడ ఎన్ని 2 ఉన్నాయి, టోటల్ గా ఎన్ని అవుతాయి మనకి 3. సో 4 5 6. సో పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి అన్నిటిని యాడ్ చేయండి. 1 2 3 4 5 6. ఈ 6 లో 2 జీరోల వల్ల ఏమవుతాయి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఓకేనా 2 ఇక్కడ ఏంటి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పాయింట్ తర్వాత 6 ఉన్నాయి, అందులో 2 తీసేయాలి మనం ఇప్పుడు. సో ఎన్ని ఉంటాయి 4. పాయింట్ తర్వాత 4 ఉండాలి, పాయింట్ తర్వాత 4 ఉండే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉండేవి. సో ఇదిగో ఇక్కడ మాత్రం ఉంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ 144 కాకుండా ఒక్కొక్కటి డిఫరెంట్ ఇస్తే మనం చెక్ చేసుకునే వాళ్ళం. అన్ని కూడా 4 డిజిట్స్ ఇచ్చి 0 తర్వాత ఇలా 4 డిజిట్స్ ఇలా ఏదో ఒకటి ఒక 4 డిజిట్స్ ఇచ్చి మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే చెక్ చేసుకునే అవసరం రావచ్చు. సో మనం అంటే మల్టిప్లికేషన్ చేయొచ్చు దానికైతే 4 3 12 12 3 36 36 4 0 ఎంత అవుతుంది మనకి 144. ఇది ఈజీగానే అవుతుంది, కానీ పాయింట్ తర్వాత ఎన్ని వస్తాయో మనం చూసుకోవాలి. అది చాలా ఇది ఈజీ వన్, కొంచెం ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సాల్వ్ 360/12. ముందుగా ఏం చేయాలి డివిజన్. 360/12 అంటే ఎంత అవుతుంది 30 ప్లస్ 4 3 0 ఎంత 12. సో 30 ప్లస్ 12 అంటే ఎంత 42. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని 2 టైప్స్ లో చెప్తా, 2 మెథడ్స్ కూడా చూసుకోండి. సో 11 రిజల్ట్స్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ 11 రిజల్ట్స్ ఈజ్ 50. సో సమ్ ఎంత అవుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో సమ్ ఎంత అవుతుంది యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి 11. సో యావరేజ్ ఎంత 50. సమ్ కావాలంటే ఏం చేస్తాం 11 into 50. 11 into 50 అంటే ఎంత 550. సో నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 6 numbers, ఫస్ట్ 6 numbers యావరేజ్ ఎంత 51. సో ఈ మొత్తం సమ్ ఎంత అవుతుంది 6 into 51 అంటే 306 అవుతుంది. అండ్ లాస్ట్ 6 numbers ఎంత అవుతుంది 6 into 59. 6 into 59 అంటే దీన్ని ఎలా చేయొచ్చు 6 into 60 minus 6 అని రాసుకోవచ్చు. 6 60 0 ఎంత 360. 360 లో 6 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 354. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది 610 660 660. సో ఇక్కడ చూడండి ఇవి టోటల్ గా 12 డిజిట్స్ అయ్యాయి, ఇక్కడ 11. ఎందుకు ఇది 12 అయింది, ఉన్నవి 11 అయితే 12 ఎలా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్స్ ని నార్మల్ రాస్తా 1 2 3 4 5. ఇప్పుడు నాకు ఈ నెంబర్ కోసం మాట్లాడుతుంది, లెఫ్ట్ నుండి చూసినా ఇది థర్డే వస్తుంది, రైట్ నుండి చూసినా థర్డే వస్తుంది. అంటే 3 + 3 6 అవ్వవు కదా, 5 కదా అవుతాయి. ఇక్కడ ఉన్న 5 6 ఎలా అవుతాయి, ఇవి ఒక 3 ఇది ఒక 3 అన్నాం. ఎందుకు 1 డిగ్రీస్ అవుతుంది, ఒకే నెంబర్ 2 టైమ్స్ మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇదే విధంగా సో లెఫ్ట్ సైడ్ నుండి 6th నే తీసుకుంటున్నాం, రైట్ సైడ్ నుండి 6th నే తీసుకుంటున్నాం, దాన్ని 2 టైమ్స్ మనం చూసుకుంటున్నాం. సో అందుకే వీటికి ఏమవుతుంది ఈ 12 లో ఉండి ఈ టోటల్ నుండి దీన్ని మైనస్ చేస్తే ఆ నెంబర్ ఏంటో వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ 660 లో 550 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 110 అనేది ఆన్సర్ అవుతుంది 110. సో దీన్ని ఎలానే చేయాలా, ఇంకే వేరే విధంగా చేయకూడదు అంటే ఒక మెథడ్ చెప్తా, కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది పైన చెప్తా, ఇన్ డెప్త్ వరకు వెళ్ళను, ఎందుకంటే టాపిక్ కంప్లీట్ గా చెప్పినప్పుడు దీనికోసం బ్రీఫ్ గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ వరకు మాత్రం క్వశ్చన్ కి ఆన్సర్ వరకే దీనికి చెప్పగలం ఇక్కడ. ఓకే చూడండి 11 రిజల్ట్స్ యొక్క యావరేజ్ అంతా 50. జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈస్, ఫస్ట్ 6 రిజల్ట్స్ ఎంత 51 అండ్ లాస్ట్ 6 రిజల్ట్స్ 59. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 12. దీనికన్నా ఈ నెంబర్ తక్కువ ఉందనుకో, సో యావరేజ్ ఏం చేస్తాం ఇక్కడ ఏం చేస్తాం ప్లస్ పెడతాం. సో ఈ సమ్ కన్నా ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత 12. దీనికన్నా ఈ నెంబర్ చిన్న నెంబర్ అయితే ఇక్కడ ఏం చేస్తాం ప్లస్. ఒకవేళ బిగ్గర్ నెంబర్ అయితే ఏం చేస్తాం మైనస్ చేస్తాం ప్లస్.
సో ఈ రెండింటికి కామన్ గా 6 ఉంది కాబట్టి 6 రాశాను, కామన్ గా 6. సో 50 కన్నా ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది 1. సో ఇది 50 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది 9 ప్లస్ 9. సో ఇది ఎంత అవుతుంది 6 ఇంటూ 9 ప్లస్ 1 అంటే ఎంత 10. 6 ప్లస్ 6 ఇంటూ 10 అంటే 60 ప్లస్ 50. 60 ప్లస్ 50 అంటే ఎంత 110. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. మల్టిప్లికేషన్స్ అనే ప్రాసెస్ చిన్నది అవుతుంది. మీరు వన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇదంతా రాయాలి. డైరెక్ట్గా సింగిల్ లైన్ లో రాసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు అర్థం కావడం కోసం 3 స్టెప్స్ లో కనిపించేలా రాస్తే సింగిల్ లైన్ లోనే ఆన్సర్ చేయొచ్చు ఎటువంటి క్వశ్చన్స్ ని. ఓకేనా, నెక్స్ట్ వన్. By selling 33 meters of cloth, one gains the selling price of 11 meters. సో చూడండి ఇక్కడ 33 meters of cloth ని అమ్మడం వలన వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట 11 meters of ఏమి ఇచ్చారు ఇక్కడ 11 meters of cloth అమ్మితే ఎంత అయితే వస్తుందో అంత గెయిన్ అంటే వాడికి. సో దీనికి చూడండి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 33 మీటర్స్ క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైస్ లో 33 మీటర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ని తీసేస్తే ఏమొస్తుంది మనకి ప్రాఫిటే వస్తుంది. సో 33 మీటర్లు క్లాత్ కొనడానికి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అది కాస్ట్ ప్రైస్. సో 33 మీటర్లు అమ్మడానికి మనం ఎంతైతే అమౌంట్ అయిందో దాన్ని అదేమవుతుంది సెల్లింగ్ ప్రైస్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది మనకి ప్రాఫిట్ అవుతుంది. సో అదే రాస్తున్నాం ఇక్కడ 33 SP సెల్లింగ్ ప్రైస్ మైనస్ 33 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మైనస్ 33 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 11 ఆర్టికల్స్ యొక్క 11 మీటర్స్ యొక్క ఆర్టికల్స్ కాదు మీటర్స్ 11 మీటర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అవుతుంది 11 SP. సో దీన్ని సాల్వ్ చేయండి. సో 11 SP ఇటువైపు వస్తే ఎంత అవుతుంది 33 మైనస్ 11 అంటే 22 సెల్లింగ్ ప్రైస్ SP ఈజ్ ఈక్వల్ టు 33 CP. సో CP బై SP కావాలి నాకు, CP బై SP. సో CP బై SP అంటే ఏమవుతుంది ఈ 33 ఇటువైపు అవుతుంది 11 2 11 3 సో ఎంత 2/3 అంటే 2 పార్ట్స్ కొంటే 3 పార్ట్స్ కమ్మాడి ఎంత ప్రాఫిట్ వచ్చింది 1 పార్ట్ 1/. సో డినామినేటర్ ఏం రాస్తాం కాస్ట్ ప్రైస్ రాస్తాం 1/2 ఇంటూ 100% లో మనకి ఎంత అవుతుంది 50% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 50% అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ లో కరెక్ట్ వన్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఫైండ్ ది 14th టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్. ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రిపీట్ అవుతున్నాయి, ఒకసారి చూసుకోండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద మాత్రం అడుగుతాడు, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అది మాక్సిమం అడగడు ఇంకా. సో ఇక్కడ చూడండి 14th టర్మ్ కావాలంటే an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d. సో a అంటే ఏం కాదు ఇక ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఉంది 14. సో డిఫరెన్స్ అంటే జరుగుతుంది మైనస్ లో ఉంది -4 ఇదే డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎంత -4. సో ముందు ఇద్దరు ఇక్కడ రాసుకుంటున్నా ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. నెక్స్ట్ n టోటల్ గా ఎన్ని ఉన్నాయి అన్నాడు ఇక్కడ 14 టర్మ్స్ ఉన్నాయి 14 మైనస్ 1. సో దీన్ని సాల్వ్ చేయండి 14 మైనస్ 1 అంటే ఎంత 13 4 ఎంత అవుతుంది 52. సో 14 లో 52 మైనస్ చేయండి, 14 లో 52 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 38 అనేది ఆన్సర్ అవుతుంది. ఎంత -38 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, దీపేష్ అండ్ తుషార్ వర్కింగ్ సెపరేట్లీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days and 12 days. సో ఒకవేళ దీపేష్ ఒకడే వర్క్ చేస్తే ఎన్ని డేస్ చేస్తాడు 9 days లో చేస్తాడు. అదే తుషార్ వర్క్ చేస్తే 12 days. సో ఈ రెండు టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే 36. రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత 36. 9 4 12 3. సో నెక్స్ట్ ఏం చెప్పారు ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ డే ఆల్టర్నేట్లీ. సో ఇద్దరు ఆల్టర్నేట్ గా వర్క్ చేస్తారంట. దీపేష్ బిగినింగ్ అండ్ ఆ వర్క్ ని ఎవరు స్టార్ట్ చేస్తారు దీపేష్. అలా అయితే ఎన్ని డేస్ లో వర్క్ అవుతుంది అని అడిగారు. సో ఫస్ట్ డే దీపేష్ వెళ్ళాడు అనుకుందాం. ఇదేంటి ఇది ఎఫిషియన్సీ 1 day లో వాళ్ళు చేసే వర్క్ అని చెప్పుకున్నాం. సో దీపేష్ అనేవాడు 1 day లో 4 parts చేస్తాడు అండ్ తుషార్ అనేవాడు ఎంత చేస్తారు 3 parts. సో ఇది ఫస్ట్ డే దీపేష్ వెళ్ళాడు అనుకుందాం 4 parts కంప్లీట్ చేసేసాడు. సెకండ్ డే ఎవరు వెళ్తారు తుషార్ వెళ్తారు 3 parts కంప్లీట్ అయ్యాయి. అంటే 2 days కి ఎన్ని పార్ట్స్ అవుతుంది 7 parts అవుతుంది. 2 days కి ఎంత అవుతుంది 7 parts. సో ఇక్కడ చూడండి ఈ దగ్గర వరకు తీసుకుని వెళ్ళండి. ఏ నెంబర్ మల్టిపుల్ చేయొచ్చు 7 5 ఎంత 35. ఇక్కడ మనం 5 తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ కూడా ఏం చేస్తాం అంటే 10 days కి 35 పార్ట్ అయింది. సో అంటే 10 days అంటే ఎగ్జాక్ట్ గా ఫస్ట్ సెకండ్ ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు ఫస్ట్ పర్సన్ ఎవడైతే వాడు వెళ్తాడు. సో ఆల్రెడీ మనకి 36 లో 35 పార్ట్స్ అయిపోయింది. ఇంకా ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ ఉంది 1 పార్ట్ ఆఫ్ వర్క్ ఉంది. 36 లో 35 మైనస్ చేస్తే 1 పార్ట్. సో నెక్స్ట్ రోజు వెళ్ళేది ఎవరు దీపేష్. వాడు రోజుకి ఎంత చేయగలరు 4 parts చేయగలరు. కానీ మనకు కావాల్సినంత 1 పార్టే కావాలి. సో 4 parts లో 1 part అనేది అవుతుంది. సో 1/4 అనేది అవుతుంది 10 1/4 days అనేది ఆన్సర్ అవుతుంది. కానీ మనకి ఈ విధంగా ఇవ్వలేదు. 10 4 ఎంత 40 ప్లస్ 1 అంటే ఎంత 41/4 అని ఇచ్చారు. 41/4
సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. A and B, A is to B, లేదా A by B is equal to 7/6, then find the value of the expression 6A plus 13B, 6A minus 13B. సో ఇలా మన A ప్లేస్ లో 7 ని B ప్లేస్ లో 6 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ని ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేయండి, 6 ని. సో 6 7 0 ఎంత 42 ప్లస్ 13 6 0 అంటే ఎంత అవుతుంది 78 బై 42 మైనస్ 78. సో 78 ప్లస్ 42 అంటే ఎంత అవుతుంది 120. 42లో అంటే ఇక్కడ చూడండి 78 కి 42 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 36 మైనస్ 36. సో ఇది సాల్వ్ చేయండి, ఎంత అవుతుంది 12 3 0 12 10 0. సో ఆన్సర్ అవుతుంది -10/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ లో కరెక్ట్ వన్ అనేది ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10% of the people died due to the cholera in village and due to the 25% of remaining people left the village. సో ఇక్కడ చూడండి, ఒక విలేజ్ లో 10% పీపుల్ అనే వాళ్ళు కలర్ వచ్చి చనిపోయారంట. అది చూసి భయపడి ఇంకో 25% మెంబర్స్ ఊరొదిలి వెళ్ళిపోయారంట. ఓకేనా, ఎందులో ఈ బతికున్న వాటిలో మిగతా వాళ్ళు బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళతో కలిపి కాదు 25%, 100లో 10% అనేది అలా చనిపోయారు. ఈ 90% ఉంటుంది కదా, ఇందులో 25% అనే వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోయారంట, విలేజ్ వదిలి. ద పాపులేషన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 2025. ఇలా అందరూ వెళ్ళిపోగా ఫైనల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ ఊర్లో 2025 మెంబర్స్ ఉన్నారు. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒరిజినల్లీ లివింగ్ ఇన్ ద విలేజ్. సో ఇక్కడ చూడండి, ఒరిజినల్ గా మన ఎంతో తెలియదు, ఇది ఎక్స్ అనుకుందాం. స్టార్టింగ్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఇక్కడ 10% అంటే 90/100. తర్వాత ఎంత తగ్గింది 25% తగ్గింది, ఇంకా ఎంత ఉంటారు 75/100. సో ఫైనల్ గా ఎంత ఉన్నారు 2025. ఇది ఎంత అవుతుంది 3 times 4 times. నెక్స్ట్ ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 0 0 క్యాన్సిల్ అయితే 9/10 ఉంటుంది. సో 9 తో దీన్ని క్యాన్సిల్ చేద్దాం, 9 2s 18. సో నెక్స్ట్ ఏం అవుతుంది 9 2s 18, 9 5s 45. నెక్స్ట్ 3 తో ఇది క్యాన్సిల్ అవుతుందా 375. సో ఇక్కడ ఎంత ఉంది 4 10 into 4 అంటే 40 ఉంది. 40 into 75 అంటే ఎంత అవుతుంది 3000 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, a sum was put at simple interest at a certain rate of 3 years. Had it been put at 2% higher rate, it would have fetched 420 more. Find the sum. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పెట్టి వాళ్ళు 3 years కి ఇచ్చారంటే ఎంతో సమ్ అమౌంట్ వచ్చింది. అలా కాకుండా వాళ్ళు ఏంటి, ఒకవేళ 2% ఎక్కువ ఇచ్చి ఉంటే, 2% ఎక్కువ పెట్టుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని, ఈ 3 years కి 420 రూపీస్ ఎక్కువ వచ్చాయి మాకు అని చెప్తున్నారంట. సో అంటే చూడండి 1 year కి 2% పెరుగుతుంది ఒకవేళ పెంచుంటే, అలా 3 years కంటే ఎంత 6%. సో 6% అనేది 6 అనేది 420 అయితే, సో 100 ఎంత 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 70 టైమ్స్. 100 into 70 అంటే ఎంత అవుతుంది 7000. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఇది మన ఈరోజు చెప్పుకుందాం అనుకుంది. ఒకవేళ మీకు ఈ క్లాస్ అనేది నచ్చితే లైక్ చేయండి, చాలు లైక్ చేయండి. సో దీనివల్ల ఇంకా మనకి ఇంకా ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా ఎలా ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. దానికోసం మాత్రమే లైక్ చేయమంటున్నాం. అండ్ మన ఇన్స్టిట్యూట్ లో రైల్వేకి సంబంధించి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతా, మీరు మాత్రం చూసి దానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, దాన్ని కాంటాక్ట్ చేయండి. మనకి ఇక్కడ స్టార్ట్ అయిన బ్యాచెస్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్. సో ఈ 4 మీద ప్రజెంట్ కోచింగ్ జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర, హాస్టల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని మంచి క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాం.